అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో లాస్ట్ వీడియోలో అయితే 2 సమ్మర్ హెయిర్ ప్యాక్స్ అయితే చూపించాను కదా. ఈ వీడియోలో ఒక ప్లేస్కి వెళ్ళామండి. ఇది డివోషనల్ వీడియో, చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే. ముందు చూస్తే ఎడారి లాంటి వాతావరణం, వెనక చూస్తే పచ్చని పైర్లు, పొలాలు, మధ్యలో అమ్మవారి టెంపుల్. చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా. అలాంటి ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఒక డివోషనల్ ట్రిప్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, అందుకని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఆ అమ్మవారిని చూస్తేనే భయమేస్తుంది. అమ్మ రూపమే భయంకరం, కానీ అమ్మ మనసు చాలా దయగల తల్లి. అందరి మీద తన చల్లని కరుణ అయితే చూపిస్తుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకైతే చాలా యూస్ఫుల్ అండి. చూస్తున్న టెంపుల్ అయితే మైసిగండి మైసమ్మ టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాద్ అండ్ శ్రీశైలం హైవేలో రంగారెడ్డి డిస్టిక్ కర్తాల్లో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో అవుతుంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని మెట్టి మైసమ్మగా, మైసిగండి మైసమ్మగా పిలుస్తారు. ఇక్కడున్న అమ్మవారు చూడడానికి భీకరంగా ఉంటారు, కానీ అమ్మవారు మాత్రం కోరిన కోరికలను తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయానికైతే 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్కడ ప్రధానంగా పూజారులైతే బంజారాసే ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారికి వామాచారం పద్ధతిలో అయితే పూజలు జరుగుతాయి. అంటే వామాచారం అంటే మందు, జంతు బలులు చేస్తారు, వాటిని వండి నైవేద్యంగా అయితే సమర్పిస్తారు. ఇంతకుముందు ఇవన్నీ అంటే బలులు కానివ్వండి, కళ్ళు సాక కానీ అమ్మవారి విగ్రహం ముందే చేసేవారంట. ఎప్పుడైతే ఇది చేయకూడదని నిషేధించడం జరిగిందో అప్పటి నుంచి గాలి గోపురానికి ఎదురుగా ఉన్న విగ్రహం ముందటైతే ఈ బలులు అనేది చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు 2000 పైన భక్తులైతే దర్శనానికి వస్తారంట. ఆదివారాలు, సెలవు రోజుల్లో అయితే ఇక్కడ చాలా రష్గా ఉంటుందంట. వేలల్లో పబ్లిక్ అయితే వస్తారంట అండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది అమ్మవారి పుట్ట. ఈ పుట్టకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉన్న నాగరాజు అంటే పాము కార్తీక పౌర్ణమికి కనబడుతుందంట. ఆ కార్తీక మాసంలో 9 రోజులు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. కనబడుతుంది కదా పుట్ట చుట్టూ ఇవి ముడుపులు, అంటే గాజులు, కొబ్బరికాయ ఇలా ముడుపు కడతారు. మన మనసులో ఉన్న కోరికను కోరుకొని ఇలా ముడుపు కడితే కంపల్సరీ మన కోరికలు అయితే తీరుతాయంట అండి. కోరికలు తీరిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే బోనం సమర్పించి జాతర అయితే చేస్తారు. అలాగే ఓడి బియ్యాన్ని కూడా సమర్పిస్తారంట. మనకి ఇక్కడ దర్శనమై వెళ్తూ ఉంటే మనకి నిమ్మకాయ అనేది ఇస్తుంటారు. ఆ నిమ్మకాయని మనం దేవుని పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం నిమ్మరసం అయినా షరబత్ అట్లా చేసుకొని అయినా తాగొచ్చు అంట. చాలా మంచిది అని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు, మాకు కూడా ఇచ్చారు, తీసుకొచ్చుకున్నాము. ఇక్కడైతే దర్శనానికి టికెట్ ఉందండి, శీఘ్ర దర్శనం. అంటే అమ్మవారి గర్భగుడి వరకు వెళ్ళడానికైతే 100 రూపాయల టికెట్ ఉంది. నార్మల్ దర్శనానికి అయితే 50 రూపాయల టికెట్ అని ఉంది. అమ్మవారిని చూస్తుంటే మాత్రం మనలో ఉన్న భయాలన్నీ పోతాయి. అంత బాగుంటుంది టెంపుల్. చూడండి ఎంత బాగుందో. తీసుకొని లోపలికి వస్తుంటే ఇది ఎంట్రీ అండి. ఎంట్రీ అవ్వగానే చూడండి, గుడిలో నిజంగా చెప్తున్నాను ఎంత ప్రశాంతంగా, ఎంత పాజిటివ్గా అనిపిస్తుందంటే చాలా బాగుంటుంది. అమ్మవారిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి తెలుసా, ఈ అమ్మవారి పైన గోపురానికి ఓపెన్ ఉంటుందండి. మనకి అమ్మవారికి డైరెక్ట్గా వెలుతురు పడేటట్టయితే ఓపెన్ ఉంది. సో ఇక్కడున్న మండపంలో అయితే 74 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల పైన డిఫరెంట్ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అలాగే లతలు, కొన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. అవి చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో.
చూడండి ఇలాగైతే బోనం తీసుకొని వస్తారు. అక్కడ వాహన పూజలు కూడా జరుగుతున్నాయండి. ఇంకా షాపింగ్ ఏరియా కూడా ఉంది చూడండి. రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఉంది ప్లేస్ కూడా. ఇలా ముందట అయితే చూశారు కదా, ఎడారి వాతావరణమే కనబడుతుంది మనకి. ముందట ఇంత ఎడారిగా ఉన్న వెనకాల పచ్చని పొలాలతో స్వర్గం అంటే ఇది కదా అన్నట్టుగా ఉంటుంది. ఒక మంచి ప్లేస్ అని చెప్పాలి. ఫ్యామిలీ ట్రిప్ వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అక్కడ మనకి ఉండడానికి షెల్టర్స్ కూడా ఉంటాయండి. అంటే ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, లేకపోతే మనం ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చుకోవచ్చు. సో మేమైతే ఇంటి నుంచే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని వచ్చాం. సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నేనైతే చాలా ఫిదా అయిపోయాను. చూడండి ఎంత బాగుందో ఆ గ్రీనరీ. ఈ వీడియో ఇంతేనండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఉంటానండి. బాయ్ బాయ్.